అందరికీ నమస్కారం. ముందుగా ఈనాడు కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు గొట్టిపాటి రవికుమార్ గారికి, కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి మన శాసనసభ్యురాలు పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కాకుండా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయన్నా, ఎక్కడ దివ్యాంగులకి ఇబ్బందులు ఉన్నాయన్నా, వారి ఆరోగ్యం కోసం, వారి ప్రయాణాలకు కూడా కుటుంబ సభ్యులకి భారంగా మారిన వారిని వేలాది మందికి బ్యాటరీ సైకిల్స్ ఏర్పాటు చేసి పేద బిడ్డలకి కార్పొరేట్ విద్యని ఉచితంగా స్కూల్ని ఏర్పాటు చేసి విపిఆర్ విద్యాలయం ద్వారా అందిస్తున్నారు. నూతనంగా విపిఆర్ నేత్ర నెల్లూరు జిల్లాలో ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 18,000 మందికి స్క్రీనింగ్ చేయడంతో పాటుగా వారికి అద్దాలు అందించి నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ పేషెంట్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక బస్సును ఏర్పాటు చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను చిన్న వయసు నుంచి విద్యార్థి దశ నుంచి 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కాలేజీ నుంచి ఈ జిల్లాలో అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చారు, అనేక మంది ట్రస్టులు పెట్టారు, ఫౌండేషన్లు పెట్టారు, ఆర్గనైజేషన్స్ పెట్టారు. కానీ రాజకీయాల్లోకి రాకముందు నుంచి అది దైవ కార్యక్రమం అయినా, పేదవారికి సేవ చేసే దాంట్లో అయినా, లేక ఎవరైనా మా ప్రాంతంలో ఈ సమస్య ఉందని చెప్పుకుంటే రాజకీయాలకు అతీతంగా గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా. ఈ విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఎక్కడ ఏ అవసరం ఉందో ట్రస్ట్ నుంచి వెళ్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ పరిశీలించి వారికి సేవలు అందిస్తూ ఉంటారు. అందుకే నేను గతంలో కూడా చెప్పా, భగవంతుడు వారికి వ్యాపారాలు, సంపద అనేక మందికి ఇచ్చారు ఈ జిల్లాలో. కానీ ప్రభాకర్ అన్న వారికి తోడుగా ప్రశాంతమ్మ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాలో అందిస్తున్నటువంటి సేవలకి మనందరం వారిని అభినందించాలా. భగవంతుడు వారికి ఇంకా ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే శక్తిని ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత రావుడిపాలెం కుర్తిపాలెం రోడ్డుకు వచ్చాం. ఎప్పుడు వచ్చినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అంటే నీ ప్రాంతం అంతా ప్రజల్లో ఉత్సాహం, ఆనందం, ఒక పండగ వాతావరణంలో స్వాగతం పలుకుతారు. ఇప్పుడే మంత్రి గారు
ఊరేగింపుగా వస్తూ ఉంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆనందం, నవ్వుతూ చేతులూపుతూ మిద్దెల మీద ఎక్కి రోడ్ల మీద ప్రత్యేకించి ఆడపడుచులు ఎంపీ గారికి మంత్రి గారికి వారు పలికిన స్వాగతం, మంత్రి గారు కూడా చాలా సంతోషంగా ఆ మామిడి తోరణాలు అరిటాకులు ఆ కొబ్బరి పిలకలు అన్నీ చూసి పర్లేదు, ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో గతంలో ఉండేవి కానీ అన్నీ మర్చిపోయారు, అంతా ఏదో తిరణాళ్ళకు వచ్చినట్టుగా ఉందంటే ఇది ఎప్పుడు వచ్చినా ఇక్కడ తిరణాళ్ళే. ఈ గ్రామాలు అలాగే ఉంటాయి. ఇక్కడ ఒక ఆర్ట్ డైరెక్టర్ కూడా ఉన్నాడు ఈ మండలంలో. ఆయన సినిమాల్లో రాఘవేంద్రరావు గారు లేదా ఇతర డైరెక్టర్లు మామూలుగా మామిడి పండు యాపిల్ పండ్లు తిప్పుతుంటారు సినిమాల్లో. మా కళ్యాణ్ ఏ కార్యక్రమం అయినా మొత్తం దాన్ని సరే. ఆయనకి గురువు బాబాయ్ కమలాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 30 ఏళ్ళ నుంచి ఏ ప్రోగ్రాం అన్నా బ్యానర్లు ఇంకుతో రాసే దగ్గర నుంచి బోర్డులు రోడ్ల మీద గోడల మీద రాసేటప్పటి నుంచి అలవాటు కమలాకర్ రెడ్డి గారికి. ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, ఎవరు ఏ నాయకుడు ఈ మండలంలో ఈ జిల్లాకు వచ్చినా వారిద్దరూ ఈరోజు ఘన స్వాగతం. యువగళం ఉదయం నుంచి ప్రభాకర్ అన్న మేము యువగళం కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కానీ ముగింపు కార్యక్రమం మాత్రం మేము మొత్తం జనవరి నుంచి డిసెంబర్ దాకా నడిచినట్టయింది. అక్కడి నుంచి ఇక్కడికి వరుసగా మొత్తం మేము ఏర్పాటు చేసిన మైల్ స్టోన్స్ అన్నీ యువగళం సమన్వయకర్తగా జనవరి నుంచి జూన్ దాకా తిరిగా. మళ్ళీ కాలు కొట్టుకొని 2 నెలలు ఇంట్లో ఉన్నా, మళ్ళీ 3 నెలలు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అన్నీ తిరిగాం. మొత్తం మేము 3 సంవత్సరాల క్రితం లోకేష్ బాబు వెంట ఆ యువగళంలో ఏ విధంగా తిరిగామో అన్నీ మరొకసారి గుర్తుకు చేసి మాలో మరింత ఉత్సాహాన్ని శక్తిని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి కళ్యాణ్కి, గ్రామ పార్టీ నాయకులకి, మండల పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక విషయం కూడా తెలియజేసి మంత్రి గారికి ఇస్తాం. ఈ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదట ప్రభాకర్ అన్నతో డిస్కస్ చేసామన్నా, లోకేష్ బాబు గారు యువగళం ఒక పోరాటం, అవమానాలు, ఇబ్బందులు, అనేక ఒత్తిళ్ల మధ్య యువగళం పాదయాత్ర జరిగింది. ఎందుకంటే మేము కళ్ళారా ప్రతిరోజు రేపటి యాత్ర ఏ విధంగా జరుగుతుందా జరగదా, ఏం జరుగుద్దో, ఏం ఇబ్బందులు పెడతారని అనుక్షణం నరకం అనుభవించి యాత్ర కొనసాగించాం. ఆ యాత్ర ద్వారా దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పులకి శ్రీకారం చుట్టాడు లోకేష్ బాబు గారు. ఆ యువగళం జనవరి 27వ తారీఖున, జనవరి 23 ఆయన జన్మదినం, వసంత పంచమి కూడా వచ్చింది. సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి దినం. 23 నుంచి 27 మధ్యన కొన్ని కార్యక్రమాలు తీసుకుందాం, దానికి మీ సహకారం కావాలంటే ఒక్క మాట మాట్లాడకుండా ప్రశాంతికి చెప్తా, మీ ఇద్దరు ఏం కావాలో చేసుకోండి అన్నాడు. అంతే. కోవూరు నియోజకవర్గంలో జనవరి 23వ తారీఖున మేడం మాకు తాగేదానికి నీళ్ళే ఉన్నారు. విపిఆర్ ఫౌండేషన్ నుంచి పరుగులు ఎత్తారు, పోయి అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేదానికి. మాకు దోమలు వస్తున్నాయి మేడం అంటే దోమతెరలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మాకు బకెట్లు లేవు, మగ్గులు లేవు, మాకు డైనింగ్ టేబుల్ ఇబ్బందిగా ఉన్నాయి, లేకపోతే మాకు కూర్చునేదానికి బల్లలు లేవండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వ నిధులు చేసి అభివృద్ధి చేయడం వేరు, కానీ ఆ నియోజకవర్గంలో బిడ్డలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు ఆ ప్రభుత్వ హాస్టల్లో ఉన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల బిడ్డలు ఆ జిల్లా పరిషత్ హై స్కూల్స్, యూపీ హై స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నారు. వారందరినీ మా బిడ్డలుగా చూసుకుంటా నేను ఈ అన్నిటిని అభివృద్ధి చేస్తా అని సరస్వతీదేవి ఆవిర్భావ దినోత్సవం రోజున లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా కోవూరులో ఎమ్మెల్యే గారు ప్రకటించారు. అందుకని ఒక్కసారి మీలో ఏదో కొద్దిమంది వచ్చుంటారు, అందరూ వచ్చుంటారు కాబట్టి మరొకసారి ఈ నియోజకవర్గంలో వారు
ఎంపీగా ఎమ్మెల్యేగా మనకు ఉండడం మన అదృష్టం. వారు ఇరువురు అనేక నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందుకే మన జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పేద విద్యార్థులకి జిల్లా పరిషత్ యూపీ హై స్కూల్స్లో 31,320 సైకిళ్ళు పంపిణీ చేయాల ప్రభుత్వ పాఠశాలల్లో నిర్ణయం తీసుకున్నాం. అందరూ మంత్రులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, వారు కూడా 3,132 సైకిళ్ళు వారు చేశారు. అదేవిధంగా కావల్లో మేము 3,132 ఇస్తున్నాం. కృష్ణారెడ్డి గారు కూడా ఇంకా ఆయన కూడా ప్లాన్ చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో 8th, 9th రాబోయేటువంటి సంవత్సరానికి 10th 6,184 మందికి విద్యార్థులకి. ఎందుకంటే అక్కడ 6వ తరగతికి కూడా కావాలంటే అక్క ఒకటే చెప్పారు, నాకు సైకిల్ ఇవ్వడం కాదు, ఆ చిన్న బిడ్డలు పడుతున్నారు, వారు ఒకరిద్దరు కూడా ఈ మధ్యన గాయపడ్డారు, నాకు అందుకే వాళ్ళకి వద్దనుకుంటున్నా, మిగతా వాళ్ళకి ఏం కావాలో ట్రాన్స్పోర్టేషను అవన్నీ కూడా ఏం చేయాలో చూద్దామని చెప్పారు. అందుకే 226 ప్రభుత్వ విద్యాలయాలు లోకేష్ బాబు యువగళంకి సంఘీభావంగా వారు విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి పేద కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకి విద్యాశాఖ ద్వారా నాణ్యమైన విద్యను అందించాలా, ఐటీ శాఖ ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం వారు చేస్తున్నటువంటి కృషికి మన జిల్లా నుంచి 226 ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చేయాలని 26 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని నిన్ననే చెప్పారు శాసనసభ్యురాలు. కలెక్టర్ గారు రాత్రి రిపబ్లిక్ డే సందర్భంగా ఇంటికి పిలిస్తే, సార్ నాకు పొలం ఇవ్వండి, ఇఫ్కోలో మా ఫౌండేషన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్ని కోట్లైనా మేమే పెడతాం, వేలాది మందిని ఇక్కడ ఆ పరిశ్రమలు వచ్చే లోపల మేము ట్రైనింగ్ ఇచ్చి మా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకుంటా అని. ఎప్పుడో పెళ్ళకూరు రామచంద్రారెడ్డి గారు ఇఫ్కో చైర్మన్గా, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భూసేకరణ చేశారు. మనం 3 దఫాలు మన ప్రభుత్వం ఉండింది. కాంగ్రెస్ 10 సంవత్సరాలు, వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ కూటమి 4వ దఫా ప్రభుత్వంలోకి వచ్చాం. మధ్యలో యూపీఏ 10 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత ఇఫ్కో కిసాన్ సెజ్కి మోక్షం కలిగించినటువంటి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంట పదే ప్రధానమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమలు రాబోతున్నాయి. 30 సంవత్సరాల తర్వాత మన ప్రాంత ప్రజల కలలు నిజం కాబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ, కోవూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మొన్ననే మేడంతో రిక్వెస్ట్ లెటర్ పెట్టా, అమ్మా మీతో పాటు మాకు కూడా అవకాశం ఇప్పించమ్మా ఎంపీ గారి చేత. ఆయన ఫౌండేషన్ ద్వారా నాకు తెలియదు, అన్న హానరబుల్ చైర్మన్ అక్క చైర్మన్ అని చెప్పి నేను చెప్తుంటే మన ఎంపీ గారే చెప్పారు, అయ్యో కీ ఆమె దగ్గర ఉంది, ఆమె చైర్మన్, నేను ఫౌండర్ చైర్మన్ అని. అందుకే వెంటనే లెటర్ పెట్టి అక్క అల్లూరుకు కూడా కొద్దిగా కోవూరుకు ఆనుకోనుంది, కలుపుకోక అని. అందుకని మీతో పాటుగా మా ప్రాంతాలన్నీ కూడా, ఎందుకంటే అన్న సొంత మండలం అల్లూరు, అందరూ అన్ని ప్రాంతాలకి ఎంపీ గారి సేవలు, ఫౌండేషన్ సేవలు అందించాలని రవికుమార్ గారు, ఓటమి ఎరగని నాయకుడు గొట్టిపాటి రవికుమార్ గారు, చిరునవ్వు చెరగదు. సొంతవాడు వచ్చినా, గిట్టనివాడు వచ్చినా, శత్రువు వచ్చినా రాజకీయాల్లో ఎటువంటి తణుకు బెణుకు లేకుండా ఆ సమస్యను పరిష్కరించి ఎటువంటి సమస్యనైనా చాకచక్యంగా ఎదుర్కోగలిగే నాయకుడు గొట్టిపాటి రవికుమార్ గారు. మేము రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళల్లో వాళ్ళ పెదనాన్న
పౌర సరఫరాల శాఖ మంత్రులు గొట్టిపాటి హనుమంతరావు గారు, మేము మండల అధ్యక్షులుగా డీలర్ల కోసం తిరిగేది పెద్ద ఆయన కాడికి. అర్జీ ఇస్తే కలెక్టర్ చేయటం లేదు, జాయింట్ కలెక్టర్లు ఇచ్చేవాళ్ళు అప్పుడు రేషన్ షాప్ డీలర్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు. పెద్ద ఆయన మాట మా వాళ్ళు వచ్చారు, ఏమయ్యా ఎందుకు చేయలేదని అడిగేది. సార్ దాంట్లో ఇంకా వెరిఫై చేస్తున్నావు అయ్యి అంటే, నువ్వు వెరిఫై చేసి ఇచ్చేదానికి మేము ఎందుకయ్యా, మా వాడు వస్తాడు 3 డీలర్ లీవ్ అడుగుని చెప్పేదాన్న. అంటే అప్పటి నుంచి వారి కుటుంబం, ఆయన తర్వాత ఈరోజు రవికుమార్ గారు 5 దఫాలు శాసనసభ్యుడిగా, మంత్రిగా, కూటమి ప్రభుత్వంలో నిరంతరం ఈరోజు విద్యుత్ శాఖ ద్వారా రాష్ట్రం అంతా నష్టాల్లో ఉన్నటువంటి విద్యుత్ శాఖని, గందరగోళంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖని ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అది సోలార్ అయినా, పంపుడు స్టోరేజ్ అయినా, అన్ని రంగాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖని మొదటి స్థానంలో నిలుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గొట్టిపాటి రవికుమార్ గారు ఈరోజు మన ప్రాంతానికి రావడం, మన సబ్స్టేషన్లన్నీ ప్రారంభించి, ఎమ్మెల్యే గారు చెప్పారు మాకు త్వరలోనే 132 kV సబ్స్టేషన్ బుచ్చిరెడ్డిపాలెంలో ఇవ్వాలని చెప్పి, దానికి కూడా టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించి ఇస్తానని చెప్పి తెలియజేసినందుకు ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గం తరపున, మన జిల్లా తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.